సత్యం రామలింగరాజుతో మీకున్న వ్యాపార లావాదేవీలు ఏంది? సత్యం రామలింగరాజు మాకు వ్యాపార లావాదేవీలు ఏమి ఉండయి. సత్యం కంప్యూటర్స్ అండ్ కంపెనీ 1991లో స్థాపించిండ్రు. దాంట్లో మేము ఒక ట్రాన్స్పోర్ట్ వెండర్గా మేము అలా పనిచేసాం, యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ వెండర్గా. వ్యక్తిగత పరిచయాలు అయితే వ్యక్తిగత పరిచయాలు మాకేం లేవండి. అంటే ఒక బాస్ పరిచయం ప్రతి కంపెనీలో అందరితో ఉంటాయి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడు మా కంపెనీలో పనిచేసినప్పుడు ఆయనతో పుడుతుండే మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటాయి కదా. ఆయన ఇప్పుడు నాకు 91 నుంచి మాకు ఆ కంపెనీలో యాజ్ ఎ వెండర్గా నేను పనిచేసినాను. చిన్న కంపెనీ అప్పుడు అది. ఇప్పుడు సింగిల్ క్యాబ్ తోటి నడిచేది. అట్లాంటిది కొన్ని వేల క్యాబ్లు, వందల బస్సులు ఆ స్థాయికి వెళ్ళింది అది. ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ఆయన పర్సనల్గా కూడా మాట్లాడేది. మాకు డబ్బులు వచ్చేది ఉంటే కూడా డైరెక్ట్ రామలింగరాజు పోయి అడిగేది. 10,000 వచ్చేది ఉంటే కూడా అడిగేది. ఆ స్థాయి నుంచి మేము పరిచయం ఎందుకు ఉండేది? అన్ని కంపెనీలలో ఉంటుంది. ఏ కంపెనీలో ఎక్కడ ఏ బిజినెస్ ఏ క్లయింట్ తోటి అయినా కానీ పరిచయం లేకుండా బిజినెస్ ఎట్లా చేస్తాం? ప్రతి ఒక్కరితో ఉంటుంది. మీ సొంత నియోజకవర్గంలో దుబాకులోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ వెళ్ళే మార్గం అదే అది R&B రోడ్ సంబంధించిన శాంక్షన్ వచ్చింది గతంలో. విలేజ్లోకి వెళ్ళి రోడ్ వైడనింగ్ చేయాలి కాబట్టి అందరు ఇన్లో ఆబ్జెక్షన్ చేస్తున్నారని టెంపరీగా ఆపేసినాం. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ఒకవేళ షిఫ్ట్ అయితే అంటే వీళ్ళని బయటకు పంపించడం, లేదంటే యాజ్టీస్గానే ఉంటుంది రోడ్ యాజ్టీస్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్ళు పోయినప్పుడు దాన్ని మనం కాంపిటీషన్ ఇవ్వలేదు కదా గవర్నమెంట్. దానికి ఆల్టర్నేట్గా వేరే బైపాస్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ ఆ ఇండ్లు అన్నీ ఉలగొట్టి దాన్ని వైడనింగ్ చేసి వాళ్ళకి నష్టం చేసే బదులు దాన్ని ఆల్టర్నేట్గా ఆ ట్రాఫిక్ను డైవర్ట్ చేసుకోవడానికి వేరే దిక్కు ఆలోచిస్తున్నాము. వీళ్ళందరూ ఒప్పుకుంటే దాన్ని వైడనింగ్ చేస్తాం. కొందరు ఒప్పుకుంటున్నారు, కొందరు కొత్త బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని స్టాండ్ స్టిల్ అట్లే ఇంకా ఫైనల్గా డిసిషన్ తీసుకోలేదు. మేమంతా గెలిచి మొన్ననే కదా, అంతా 2 నెలలు కూడా కాలేదు, 4 రోజులు అయితే చదువుకోవడానికి సరిపోదు కదా. మా గవర్నమెంటే లేకపోయి అంత తొందర డిసిషన్ కూడా ఏం తీసుకోలేము కదా. మా గవర్నమెంట్ ఉంటే అట్లీస్ట్ మాకు వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ గురించో లేకపోతే ఇంకేదైనా మాట్లాడుతుంటే, ఇప్పుడు మరి వేరే సీఎం దగ్గరికి పోతేనేమో మీరే బదనాం చేస్తారు, పోవద్దంటారు, పార్టీలో జాయిన్ అవుతుందంటారు, పనులు కావాలని లోకల్ వాళ్ళు అంటారు. ఎలక్షన్ అప్పుడు మేము రోడ్లు పెద్ద చేస్తాము, రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి మేమే చెప్తాము. మళ్ళీ మీరు ఇప్పుడు పోయి వాళ్ళ డిపార్ట్మెంట్లోనో లేకపోతే మంత్రులనో లేకపోతే ముఖ్యమంత్రులను కలిస్తే ఏమంటుండ్రు, పాయ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్లో కలిసి. ఇవన్నీ మరీ టూ మచ్ చేస్తారు కదా. మీడియా వాళ్ళు ఎక్కువ టూ మచ్ చేస్తారు. మళ్ళీ రోడ్డు కోసం పోయి అడితే తప్ప, మరి రెవెన్యూ డివిజన్ కోసం పోయి ముఖ్యమంత్రి గారిని అడగద్దా? మీరు బయటకు వచ్చాక ఇది ఎంత అన్యాయం అండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా మాట్లాడితే ఎట్లా అండి? డెమోక్రసీలో మేము యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఎంపీగా నేను 2 పర్యాయాలు గెలిచినా నేను ఒక సీఎంను పోయి పర్సనల్గా కలవలేనా? ఎందుకు కలవద్దండి? కాదు ప్రభాకర్, మీరు కాదు ఎవరైనా కలవచ్చు. కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి నేను ఫలానా పని మీద కలిసానని చెప్పినాను. ఎందుకు ఎవరికి చెప్పాలని? నేను కలిసినాము, లెటర్ ఇచ్చేసిన నేను రెవెన్యూ డివిజన్ గురించి. నిన్న కూడా పేపర్లో వచ్చింది, శాంక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ డివిజన్ దుబ్బాక శాంక్షన్ ఇచ్చిన అని చెప్పి నేనే వాట్సాప్లో ఎవరో పెడితే చూసి చదివినాను. ఫైల్ నడుస్తుంది, మూమెంట్ అవుతుందని తెలిసింది నాకు. సీఎం ఆఫీస్లో మీ ఫైల్ ఫార్వర్డ్ అవుతుందండి, సీఎం గారు ఎండా చేసి పంపించిండు, సెక్రటరీలో ఉన్నది మీ ఫైల్, దుబ్బాక డివిజన్ కావడానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మీకు కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి దాంట్లో మాకు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు చెప్పారు. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పేముంది, పోతేనే అయింది కదా పని, లేకపోతే ఎట్లయితుంది? రేపు కూడా నేను R&B మినిస్టర్ని కలిసిన, ఇరిగేషన్ మినిస్టర్ని కలిసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన. మా దగ్గర మల్లన్న సాగర్ ఉంది, కింద పొలాలు ఎండిపోతున్నాయి, మీ అధికారులు నీళ్ళు వదులుతలేరు, మరి మాకు నీళ్లు కావాలి, చెల్లు నింపాలంటే 2 కాలువలలో నీళ్లు వదిలిపెట్టినాం. కలిసిన తర్వాతనే అయింది కదా. ఇప్పుడు R&B వెంకటరెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన. R&B రోడ్లు అన్నీ ఆగిపోయినాయి ఎప్పటి నుంచో, మాకు ఈ రోడ్లు శాంక్షన్ ఇప్పియండి అని చెప్పి నేను కలిసినాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన, సెక్రటరీలను కలిసిన. ఎందుకు కలవద్దండి? నాకు ఇది విచిత్రం అనిపిస్తుంది. ఇది ఇట్లాంటిది ఉంటుందా అనిపిస్తుంది నాకు. ముఖ్యమంత్రిని కలిస్తే ఇప్పుడు మీరే అన్నారు దుబ్బాకల రోడ్ ఆగిపోయింది అన్నారు, అంబేద్కర్ రోడ్ ఆగిపోయింది అన్నారు. మరి అంబేద్కర్ రోడ్ క్లియర్ చేయాలంటే మా గవర్నమెంట్ లేదు. మరి పోయి నేను వాళ్ళ కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న అధికారులను లేకపోతే మంత్రినో కలవకపోతే మరి పబ్లిక్ ప్రాబ్లం కదా. కానీ అందరూ మీలేని ఆలోచిస్తున్నారా? కొంతమంది దూకే విషయం గురించి ఆలోచించట్లేదా? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అంటున్నారు అసలు బీఆర్ఎస్కి ఎప్పటికీ అధికారంలోకి రాదు అని అంటున్నారు. మీరు ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూస్తాను మీరు అంటుంటే ఎప్పటికీ బీఆర్ఎస్ని అధికారంలోకి రాదు. కానీ గతంలో కాంగ్రెస్ నుంచి ఎవరైతే మీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసారో వాళ్ళందరూ చెప్పిన మాట ఇదే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆ పార్టీలోకి వెళ్ళిపోయామని. అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పట్లో
మీ పార్టీలోకి వచ్చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మీరు అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసామని అంటున్నారు. నిన్న ఒక ఉదాహరణ కూడా జరిగింది. మళ్ళీ వెంకటేష్ నేత గురించి మాట్లాడుకోవాలి. సో మాతో టచ్లో ఉన్నారు చాలామంది అని అంటూ ఉన్నారు. ఇది ఒక శాంపులా కాంగ్రెస్? మేము తలుచుకుంటే గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఒక శాంపుల్ ఇచ్చింది అనుకోవచ్చా? అది ఆ విషయాలు నాకు తెలియదు, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. దేనికోసం పోతున్నారు, నేనైతే పోయింది కదా. నేను సీఎంను కలిసింది మాత్రం రెవెన్యూ డివిజన్ కోసం. రెవెన్యూ డివిజన్ కూడా మరి ఆల్మోస్ట్ అవుతుందని నేను ఊహించుకుంటున్నాను. కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కన్నేసిందా? మీరు ఏమన్నా నమ్ముతున్నారా వాళ్ళు కన్నేశారు? నేనైతే నమ్మతలేను, మీరే చెప్తే ఇప్పుడే వింటున్నా మీతోటి. నేను ఇంతవరకు అయితే నాకు ఏ పార్టీ సంబంధించిన కన్నేసిందా, లేకపోతే లాక్కుంటుందా, లేకపోతే ఇంకేదో చేస్తుందా అనేది మాకు తెలియదు. మరి అది ఆ విషయాలు మీ మీడియా వాళ్ళే ఊహించుకొని దాన్ని ఎక్కువ చేసుకొని రాస్తున్నారు తప్ప, మీరు రేటింగ్ కోసం రాస్తున్నారు తప్ప అందులో ఏమి ఉండదు. ఉత్త రాళ్ళు డబ్బల రాళ్ళు పోసి గలగల కొట్టినట్టు ఉంటుంది తప్ప మీ ప్రచారం సంబాచోరి ఉంటుంది. వెంకటేష్ నేత కాదా? వెంకటేష్ నేత కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు కదా, వచ్చిండు. 5 ఏళ్ళు ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పోయిండు మరి ఆయనకే తెలియాలి. మరి ఏం ఇబ్బందులు. ఎవరో ఒక్కరు పోయినంత మాత్రాన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఉన్న నాయకులు అదే విధంగా పోతుందని ఎట్లా అనుకుంటారు? అదే మళ్ళీ అందుకే అడుగుతాను, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై కన్నేశారా లేదా? మీరు నమ్ముతున్నారు? కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల మీద కన్నేసిందా లేదా అని చెప్పి మీరు క్వశ్చన్ అడిగినారు. బాగానే ఉన్నది. దేనికోసం వేస్తారండి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి. అది న్యాచురల్గా వేస్తారు. ఇప్పుడు దాంట్లో ఎవరైనా కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి నాయకుడు ఉంటే తీసుకోవాలని చెప్పి అనుకుంటుండొచ్చు. అది మాది వాళ్ళ వ్యక్తిగత. మరి దానికి దాని సమాధానం, నేను కాంగ్రెస్ వాడిని కాదు కదా, నేను బీఆర్ఎస్ వాడిని, నేను ఎట్లా సమాధానం చెప్తా దానికి? మిమ్మల్ని ఎవరైనా మీద నన్ను అడిగినప్పుడు నీ వీడియో ఇక్కడికే వస్తా, టీవీలో వస్తా, నేను ఇక్కడే మాట్లాడతా, పలానా వాళ్ళు నన్ను అడుగుతున్నారని మీకే చెప్తాను. నేను చెప్పేది ఉంటే వాళ్ళు అడిగితే నేను చెప్తాను. నేను అడిగినప్పుడు నేను ఎందుకు చెప్తా?